చంద్రబాబు నాయుడు గారు సచివాలయం ఎదురుగుండా హైకోర్టుకి, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మూడిటి మధ్యలో ప్లాట్ తీసుకుంటే 7,500 రూపాయలకి గజాన్ని 2025లో వారు కొనుగోలు చేశారు. వారి కోళ్ళ గారు సంతకాలు పెట్టారు. వారి కోళ్ళ గారే వచ్చి సిగ్నేటరీ కింద లోకేష్ గారు, శ్రీమతి గారు వచ్చి అక్కడ పొలం కొనుక్కున్నారు. ఈ 2024లో వాళ్ళకి అక్కడ ఎట్లా ప్లాట్ వచ్చింది, ఎలా వచ్చింది, కొత్తగా ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాటు, దాన్ని మీరే ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే 2 ఏపుల రోడ్లు, 2 ఏపుల రోడ్లు, ఒకేపు 3 ఏపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లో కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3,800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోగానే అది గ్రీన్ బెల్ట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ అయిపోయింది. మరి సిఆర్డీఏ ప్లాన్ ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవడు నైబర్ ఉంటాకి లేదు, వాడకట్లో ఎవడో పక్కింటోడు ఎవడు ఉండకూడదు. ఏం మందడం రైతో, లేదా కృష్ణాపాలెం రైతో, లేదా ఏదో కూరు రైతు వచ్చేవాడు కదా. పోనీ రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చుగా, రాధాకృష్ణ గారు కొడుకు కూతురు కూడా ఇచ్చారుగా, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చుగా. లేదు, ఎవడో ఉంటాకి లేదు. పోనీ ఎవడో ఒకటి తెలుగుదేశం కార్యకర్త కన్నా ఇవ్వచ్చు కదా. లేదు, సమస్య లేదు, మొత్తం గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి అనే దాంట్లో ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికోసమే విశదీకరించడానికి